బ్రేకింగ్ న్యూస్ దక్షిణ భారతదేశంపై కొనసాగుతున్న వివక్షపై పార్టీలకు అతీతంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఎంపీ మల్లు రవి అన్నారు. చెన్నైలో జరిగిన ఫేర్ డీలిమిటేషన్ జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో వీరు పాల్గొన్నారు. దక్షిణ భారతదేశంపై కొనసాగుతోన్న వివక్షపై పార్టీలకు అతీతంగా పోరాడాల్సిన సమయం వచ్చిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అలాగే ఎంపీ మల్లు రవి అంటూ ఉన్నారు. చెన్నైలో ఫేర్ డీలిమిటేషన్ అంటూ జరిగిన జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో వీరు పాల్గొన్నారు. తెలంగాణకు ఎలాంటి నష్టం జరగనీయము అనంటూ కూడా ఈ డీలిమిటేషన్ సమావేశంలో తీర్మానం చేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశము, రాజకీయ పార్టీల సమావేశం నేడు చెన్నైలో జరిగింది. స్టాలిన్ అధ్యక్షన ఈరోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనే అంశం మీద మనతో మాట్లాడడానికి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడడం. సార్ చెప్పండి, ఈరోజు ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, ఎలాంటి అంశాలపైన చర్చ? స్టాలిన్ గారికి ధన్యవాదములు. చాలా స్పీడ్గా ఇనిషియేట్ చేసినారు. మంచి మీటింగ్ అయింది. ముగ్గురు ముఖ్యమంత్రులు, ఇద్దరు డిప్యూటీ ముఖ్యమంత్రితో పాటు చాలామంది సీనియర్ నాయకులు, పార్టీ రిప్రజెంటేటివ్స్ పాల్గొనడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాలకి హెడ్ కౌంట్ వల్ల జరిగే డీలిమిటేషన్ వల్ల నష్టం జరుగుద్ది. హెడ్ కౌంట్ ఎందుకు తగ్గింది దక్షిణాది రాష్ట్రాల్లో? 1976లో భారతదేశ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి పాపులేషన్ యాక్ట్ని మేము పరిపూర్ణంగా సక్సెస్ఫుల్గా ఒక ట్రూ ఇండియన్గా ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి, ఫ్యామిలీ ప్లానింగ్ ఇంప్లిమెంట్ చేశాం కాబట్టి జనాభా తగ్గింది. ఇవాళ ఆ తగ్గిన జనాభా ప్రకారం మీరు డీలిమిటేషన్ చేస్తే మాకు సీట్లు తగ్గుతాయి. సీట్లు తగ్గడం వల్ల భవిష్యత్తులో అన్నిటి కూడా విఘాతం కలిగే అవకాశం ఉంది. కాబట్టి 80% అది ఒప్పేది లేదు. హెడ్ కౌంట్ వల్ల జరిగే డీలిమిటేషన్ వ్యతిరేకిస్తామన్నటువంటి తీర్మానం వల్ల చేయడం జరిగింది. సైంటిఫిక్ మోడ్లో ఆర్థికంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంతో పాటు దక్షిణాది రాష్ట్రాలంతా కూడా టాప్ 10 స్టేట్స్లో ఉన్నాయి. ఆర్థికంగా దేశానికి వనరులు ఇస్తున్నట్టు రాష్ట్రాలు. ఇలాంటి ఆర్థికంగా ఆదుకున్న రాష్ట్రాలను మీరు డీలిమిటేషన్ పెట్టి నెత్తిన కొడితే నష్టం జరిగే అవకాశం కూడా దాన్ని ఒప్పే పరిస్థితి లేదన్నమాట చెప్పడం జరిగింది. దీంట్లో భాగంగానే రేవంత్ రెడ్డి గారు మేమంతా కూడా వారి పార్టీ నేతను ఇన్వైట్ చేస్తాం. ఏప్రిల్ మాసంలో హైదరాబాద్లో గొప్ప బహిరంగ సభ జరిపి బీజేపీ ప్రభుత్వాన్ని కన్వింపు చేస్తాం. భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తానని చెప్పారని సీఎం అంటున్నారు, మీరు అంటున్నారు. అది అన్ని పార్టీలను పిలుస్తారా బహిరంగ సభ? 100% మాతో కలిసి వచ్చే పార్టీలు అన్నిటి పిలుస్తాం. ఇది అందరి సమస్య. అందరు కలిసికట్టుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించాల్సిన అవసరం ఉన్నది. 2024 ఎలక్షన్స్ తర్వాత ఇండియా కూటమి నిర్వహించిన అతి కీలకమైన సమావేశం ఇదే. ఈ సమావేశంలో నిర్ణయాలను ప్రజలను చైతన్యం చేయడానికి, ముందుకు పోవడానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అందుకే ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి కాంక్లేవ్లు జరగాలి. ప్రజాస్వామ్యబద్ధంగా ప్రొటెస్టులు చేస్తాము. ఈ దక్షిణాది రాష్ట్రాలకి ఇప్పుడు జరుగుతే అన్యాయం జరిగితే కొంత 1 ఏళ్ల వరకు కూడా రిపేర్ చేయలేం. సో ఎందుకు ముందుగా జాగ్రత్త పడి ఆ అన్యాయం జరగకుండా ఎందుకు ఎంతో దూరమని పోతాం. ఈరోజు జరిగిన సమావేశానికి కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకమైందని కూడా భావించవచ్చు. ఎందుకంటే 2024 ఎన్నికల పూర్తి అయిన తర్వాత మొట్టమొదటి కూటమి సమావేశం కూడా ఇదే అవుతుంది. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మీరు ఎవరు ప్రాతినిధ్యం ఇక్కడ లేకపోవడం? ఇవాళ జరిగినటువంటి సౌత్ ఇండియా చీఫ్ మినిస్టర్ మీటింగ్లో ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా ఈ మీటింగ్లో పాల్గొన్నారు. కేరళ సీఎం వచ్చాడు, కేరళలో ఉన్న పొలిటికల్ పార్టీలు వచ్చారు. తెలంగాణ సీఎం వచ్చాడు, తెలంగాణలో ఉన్న ఇతర పొలిటికల్ పార్టీలు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా వచ్చారు. బీజేపీ తక్కువ వచ్చారు. అదే రకంగా మీకు తమిళనాడు సీఎం అయితే ఆయనే ఉన్నాడు. ఇప్పుడు లేదొక్క ఆంధ్రప్రదేశ్ సీఎం, because Andhra Pradesh CM is alliance with BJP. I don't think he will go against our resolution, but he could not come because they are in the NDA alliance. So whatever it is, today's meeting, all chief minister and deputy chief minister, all political party of South India, including the chief minister of Punjab, వాళ్ళంతా కూడా పాపులేషన్ మీద దాన్ని బేస్ చేసుకుని డీలిమిటేషన్ చేసినట్టయితే దక్షిణ భారతదేశంలో సీట్లు తగ్గుతాయి, ఉత్తర భారతదేశంలో సీట్లు పెరుగుతాయి. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ పూర్తిగా అమలు చేయటం జరగటం వల్ల ఇక్కడ పాపులేషన్ తగ్గింది. అక్కడ నార్త్ ఇండియాలో
ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ అమలు చేయలేదు కాబట్టి అక్కడ పాపులేషన్ పెరిగింది. అందువల్ల పాపులేషన్ మీద చేస్తే ఎక్కువ సీట్లు నార్త్ ఇండియాకి, తక్కువ పాపులేషన్ కాకుండా వేరే విధంగా సీట్ల ఎటు తిరిగి డీలిమిటేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకు దాని ఏదైతే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలోనూ కూడా అవసరం. మేమేం చెప్తున్నామంటే ఇంకొక 25 సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు 25 సంవత్సరాల వరకు ఈ పాపులేషన్ స్టెబిలైజేషన్ కాలేదు కాబట్టి పోస్ట్పోన్ చేశారు. వాజ్పేయి గారు బీజేపీ ఆయన కూడా 25 సంవత్సరాలు పోస్ట్పోన్ చేశారు. ఎందుకు చేశారు? పాపులేషన్ స్టెబిలైజ్ కాలేదు. ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం ఒకే రకంగా ఉన్నప్పుడు చేస్తే పర్లేదు. అదే రకంగా ఇప్పుడు మోడీ గవర్నమెంట్ కూడా ఇంకొక 25 సంవత్సరాలు దీన్ని పోస్ట్పోన్ చేయాలంటున్నాం. ఒకవేళ చేయకపోతే ఒక కొత్త ఫార్ములా పెట్టి మీరు ఇంక్రీజ్ చేసే సీట్లు దక్షిణ భారతదేశానికి, ఉత్తర భారతదేశానికి, పంజాబ్కి అందరికీ సమానంగా సీట్లు వచ్చే విధంగా చేయాలనేది ఇవాళ జరిగిన మీటింగ్లో తీసుకున్నటువంటి ఏ ప్రాతిపదికన అనుకుంటున్నారు? ఏం ప్రాతిపదిక అంటే డెమోక్రసీలో ముఖ్యంగా ఫెడరల్ వ్యవస్థలో దేర్ ఈజ్ నో సెంట్రల్ గవర్నమెంట్ వితౌట్ స్టేట్స్. సెంట్రల్ గవర్నమెంట్ ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్. అందువల్ల స్టేట్ గవర్నమెంట్స్ అంతా కూడా సరైన ప్రాతినిధ్యం ఉండాలంటే ఏ రకంగా ఉండాలంటే ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రాతినిధ్యం తగ్గిపోయి దక్షిణ భారతదేశంలో పెరిగితే చివరికి ఏమవుతుందంటే ఈ భారతదేశం యొక్క యూనిటీయే దెబ్బతిని అక్కడ వాళ్ళు వీళ్ళు కొట్లాట చేసుకునే అవకాశం వస్తుంది. రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల్ని కాపాడాలనే మేము కోరుతున్నాం. ఒక ఫార్ములా తయారు చేసి రేపు మాకు పెంచండి, నార్త్ ఇండియాకి పెంచండి. పెంచిన సీట్లు ఇప్పుడు అక్కడ నార్త్ ఇండియాలో ఉన్న స్టేట్స్కి, సౌత్ ఇండియాలో ఉన్న స్టేట్స్కి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో పెంచిన తర్వాత కూడా అంతే గ్యాప్ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉండకుండా చేయాలని ఒక ఫార్ములాను తయారు చేసి చేయమని చెప్తున్నాం. అది మా డిమాండ్. ఇండియా కూటమికి సంబంధించిన పార్టీల సమావేశంలో తీసుకున్న నిర్ణయం ఏమంటే జనాభా ప్రాతిపదిక కాకుండా ఈ డీలిమిటేషన్ మరికొంతకాలం వాయిదా వేయడమే కాకుండా పూర్తిగా జనాభా స్థిరీకరణ పొందిన తర్వాతనే ఇది చేయాలంటున్నారు. దక్షిణ భారతదేశము, పంజాబ్, ఉత్తర భారతదేశానికి సరిసమానంగా ఉండే విధంగా చూడాలని కోరుకుంటున్నారని తెలంగాణ పార్టీ కాంగ్రెస్ ప్రతినిధులు అంటున్నారు. కెమెరా పర్సన్ పురుషోత్తంతో దామోదర్, చెన్నై నుంచి.